ఈ మాడు కనిపించటం అనే దానికి చాలా ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వెంట్రుకలు ఊడటం అనేది ఆగాలి. రెండోది ఏంటంటే వెంట్రుకలు ఉన్నాయి దాని లావుగా కావాలి. అలాంటప్పుడు మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని ఆలోచిస్తూ ఉంటారు. పిఆర్పి, మీసో, జిఎఫ్సి థెరపీస్ అనేటివే కాకుండా సీరం థెరపీస్, అలానే మంచి హెయిర్ ఆయిల్స్ అనేటివి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అనేక రకమైన స్పెషల్ థెరపీసే కాదు, సింపుల్ హెయిర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ తోటి కూడా మీకు మంచిగా వెంట్రుకలకి మంచి బెనిఫిట్ వస్తూ ఉంటుంది. సో సింపుల్ కోకోనట్ ఆయిల్ తోటి మీరు పెట్టుకోవటం. అలానే ఇంపార్టెంట్గా ఏంటంటే మనకి ట్రీట్మెంట్లో మనకి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, సేఫ్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేటివి ఉంటాయి. అలానే హార్మోనల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హార్మోనల్ ప్రొఫైల్ అని అంటాం. హార్మోనల్ ప్రొఫైల్ ఆడవాళ్ళకి వేరేగా ఉంటుంది, మగవాళ్ళకి వేరేగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా అసలుకి హార్మోనల్ ప్రొఫైల్ అవసరమా లేదా అనేది మీ హెయిర్స్ ని చూసినాక అప్పుడు నేను చెప్పగలుగుతాను. అలానే మీ స్కాల్ప్ ని ట్రైకోస్కోపీ కూడా చేస్తారు. ట్రైకోస్కోపీని చేసినాక కూడా మనకి వెంట్రుకల్లో ఏ విధంగా లావ్ అవుతున్నాయి, ఏ విధంగా పల్చగా అవుతున్నాయి, ఏ విధంగా మనకి డెన్సిటీ తక్కువ అవుతున్నాయి అనే దాని గురించి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. షార్ట్ రీగ్రోయింగ్ హెయిర్స్ ఉన్నాయా, వెంట్రుకలు మనకి మళ్ళీ పెరుగుతున్నాయి వెనక్కి అనేటివి, ఇవన్నీ చూసుకోవటానికని మనకి బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటూ అనలైజ్ చేసుకొని ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలండి.